హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి అండి చేశాను. ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా కుదిరిందండి. ఈ టమాటాలని ఎండతో పని లేకుండా పెట్టే నిల్వ పచ్చడి అండి, చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగా కుదిరింది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎట్లా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు 2 కేజీలండి, ఫ్రెష్గా ఉన్నాయి, ఎర్రవి పెద్దగా ఉన్నాయి తీసుకోవాలండి. తీసుకొని వాష్ చేసుకోవాలండి, బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని బాగా మనం ఏ సైజు కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అట్లానే చింతపండు తీసుకోవాలండి. చింతపండు తీసుకొని దాంట్లో నార, విత్తనాలు, పీసులు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నీట్ చెక్ చేసుకొని చింతపండుని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే 2 కేజీల టమాటాలకి 200 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. వీటన్నిటి తీసుకొని ఒక బాండీ తీసుకొని బాండీలో టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని దాంట్లోని చింతపండు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటూ టమాటా చింతపండు 2 మగ్గిపోయేదాకా చేసుకోవాలండి. రెండింటిని మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అడుగంటకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మొత్తం టమాటాలు మెత్తగా అయిపోవాలి, చింతపండు కూడా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయిపోయేదాకా మనం పొయ్యి మీద పెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. రెండింటిని మొత్తం టమాటా చింతపండు బాగా మెత్తగా అయిపోవాలి, మగ్గిపోవాలి. మగ్గిపోతే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా చేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. ఇలా అయిపోగానే మెత్తగా అవ్వగానే దాంట్లో మనము ఒక అర గ్లాస్ అయితే రాళ్ళ ఉప్పు వేసుకున్నా, రాక్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి. బాగా కలుపుకున్నాను. వేడి తగ్గక ముందే వీటిల్లో వేసుకొని కలుపుకున్నాను. ఎందుకంటే కొంతమంది అయితే ఆ టమాటాని చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకున్నాక ఉప్పు కలుపుకుంటాను. నేను అట్లయితే అలా కాకుండా ఈ టమాటా చింతపండు బాండీలోనే వేసుకుని దాంట్లోనే సాల్ట్ అదే ఉప్పు కలుపుకున్నానండి. అర గ్లాసు 2 కేజీలకి అయితే. అట్లానే ఒక గ్లాసు కారం కూడా వేసుకున్నానండి. ఇదైతే కొత్త కారం, బాగుందండి. చాలా మంటగా ఉందండి, అసలు కొంచెం వేసుకున్నా కానీ ఎక్కువగా మంట వస్తుంది. అందుకని నేను ఒక 1 గ్లాస్ వేసానండి. వేసుకొని బాగా ఈ చింతపండు టమాటా వీటిల్లోనే కలిపేసేసుకున్నానండి. బాగా మిక్స్ చేసేసుకున్నాను. మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం లేట్ అయిద్దేమో అనుకున్నట్టు ఈ టమాటా చింతపండు వాటిల్లోని కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నానండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనము ఆవాల్ని, మెంతుల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి. నేను ఆవాలను అయితే చూడండి పొడి చేసుకొని ఆవు పిండి ఒక 100 గ్రాములు తీసుకొని దీంట్లోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. టమాటా చింతపండులోకి బాగా మొత్తం బాగా కలుపుకున్నాక వీటన్నిటిని బాగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకోండి, దీన్ని కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే మీరు కొంచెం పచ్చగా ఉండాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా చేసుకున్నాను. అందులోనే గార్లిక్ 1 కప్పు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి. కొంతమంది అయితే నోటి తగలాలని కూడా వేస్తారు. నేను అట్లా కాకుండా మామూలుగానే 1 కప్ అందుట్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. మెత్తగా అయింది, చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకున్నా, అందులో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో అయితే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే పచ్చడిలోకి చాలా బాగుంటుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అట్లానే దాంట్లో తాలింపు గింజల కింద వేసుకున్నానండి, పోపు దినుసులు వేసుకున్నాను, కరివేపాకు, చిన్నుల్లిపాయలు కూడా, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, చనాదాలు అన్ని వేసుకున్నానండి. అన్ని ఎక్కువ వేసుకున్నాను. వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై అయిపోయినాక ఆ తాలింపుని మనం ఆల్రెడీ ఒక గిన్నెలో పేస్ట్ చేసుకున్నా కానీ ఆ దాంట్లోకి ఈ తాలింపుని పోసుకోవాలండి. పోపుని పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి.
ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అయిపోతుంది, బాగా ఫిల్ చేసుకుంటుంది. ఆయిల్ పోయాలండి, చాలా ఆయిల్ పట్టుద్ది దీనికి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. ఒక్కసారి చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ నాకు చాలా బాగా కుదిరింది. ఇది రైస్ లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, ఈ దోశలోకి చాలా బాగుంటుందండి. ప్లీజ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.